ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటో మన సాయినాథుని మాటల్లోనే విని తెలుసుకుందాం. తల్లి, ఊహించని అదృష్టం. ఈరోజు నువ్వు తాకే ఈ నంది ఎన్నో రోజులుగా అడుగుతున్నావు. నిర్లక్ష్యం చేయకు, వెంటనే తీసుకో అని బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. మన బాబాగారు మీద నమ్మకంతో, శ్రద్ధ భక్తులతో ఎవరైతే ఈరోజు బాబాగారు చెప్పినట్టుగా నందిని తాకగలరో వారి జీవితాల్లో ఊహించని అదృష్టం కలగబోతుంది. కాబట్టి బాబాగారు చెప్పినట్టుగా బాబాగారి మాట మీదుగా నమ్మకంతో నందిని తాకుదాం. ఏ సమస్య ఉన్నా సరే దాన్ని తీర్చే బాధ్యత ఈ సాయి తీసుకుంటాడు. తల్లి, నేను నీతో లేనని నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వట్లేదు. కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను. నువ్వు నన్నే నమ్ముకుంటున్నావు తల్లి. నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి. ఎందుకంటే ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఉన్నాయి, మరెన్నో కలతలు నన్ను వేధించినా నేను ఎప్పుడూ కూడా నిన్ను నిందించలేదు బాబా. నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే, నన్ను గెలిపించినా ఓడించినా నేను నీ చెంతనే ఉంటాను బాబా. నిన్ను మనసారా కోరేది ఒక్కటే, మనసు అలజడి తొలగించు, మన శాంతిని సదా ప్రసాదించు అని మాత్రమే నేను కోరుకుంటున్నాను. అందుకే తల్లి, నువ్వు నా బిడ్డవి అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నిడారంబరంగా ఉంటావు. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ఎంత లోతుగా ఆలోచించి పరీక్షిస్తావు. కాబట్టి నువ్వు నీ సమస్యలను తీర్చుకోగలవు అన్న నమ్మకం నాకు ఉందమ్మా. తల్లి, నీ మనసు కలత చెందినప్పుడు, నువ్వు బాధపడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్ర చదువు. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడుతుంది అని నేను నీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై ఎప్పుడూ కూడా నమ్మకం ఉంచుకో తల్లి. చాలు. నీ మనసులోని బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకెందుకు దిగులు చెప్పు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే చాలు. నేను ఉన్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను. నేను నీకిచ్చే రక్షణ ఇదే తల్లి. నిన్నటి వరకు పొరపాట్లతో, రేపటి గురించి భయంతో ఈ రోజున వృధా చేయవద్దు. నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కడుపు కట్టుకొని సంపాదించు. రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుందమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. ఆందోళన చెందకు. నాకు ఆ పని జరగలేదే, ఈ పని జరగలేదే, ఏమో అయిందో అన్న ఆందోళన వదిలి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నేనుంటాను. నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ నడిపిస్తాను. ఈ సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు తల్లి. ఇది నా మాట. ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి బాటలోనే నడుస్తారు. సాయి చెప్పింది చేస్తారు. సాయి సందేశం ప్రతిరోజు వింటావే మరి. ఆ సందేశం ద్వారా నీకు ఎలాంటి జ్ఞానం కలిగింది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇంకా ఎందుకు నీ జీవితం అలానే ఉంది, ఒక్కసారి ఆలోచించు. నా భక్తుడిని నేను ఎంచుకుంటున్నాను. నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను. నా 2 చేతులను చాచి వారిని కాపాడుతూనే ఉంటాను తల్లి. నువ్వు ఎప్పుడైనా బాధలో కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే ఆ సమయంలో ఒక్కసారి నీ సాయి ముందు కూర్చొని ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కానీ, ప్రశ్న కానీ నా ముందు పెట్టు.
నీకు తప్పకుండా సమాధానం చెప్తాను. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు చేసుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు తీయదనం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ కష్టం తీరట్లేదే అని నువ్వు బాధపడుతుంటే రేపటి సంతోషం కోసం ఎదురు చూడు. ఆ సంతోషం నీ జీవితంలో ఎంతోమంది జీవితాల్లో ఆనందాలను నింపుతుంది. అది నీకు కావలసిన అసలైన ఆనందం తల్లి. నువ్వు ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నావో, నమ్మిన దేవుణ్ణి ఎప్పుడైతే అండగా ఉంచుతున్నావో, ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నంతకాలం నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఎంతమంది నిన్ను అవమానిస్తున్నారే సరే, నిన్ను బాధించినా సరే, అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు. జీవితం ఎవరికి పూల పాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో మనం ఎదురించాలి, ఆహ్వానించాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది తల్లి. మనది అని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాలి అంతే. లక్షల కోసం, కోట్ల కోసం ఆరాటపడకు. ఎందుకంటే అవన్నీ శాశ్వతంగా నీతో ఉండిపోవు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండావా అని అన్నదే లేదు ముఖ్యమే. నువ్వు నా వాళ్ళ గురించి ఎంతో సంతోషంగా ఉన్నావన్నదే ముఖ్యం. నువ్వు 3 పూటల కడుపు నిండా తింటున్నావా? ఎవరికైనా చేతనైనంత సహాయం చేయగలుగుతున్నావా? అందరినీ ఆదరణతో చేస్తున్నావా? ప్రేమగా పలకరిస్తున్నావా? నీ బాధ్యతలను నువ్వు చక్కబెడుతున్నావా? ఇవన్నీ కూడా భగవంతుడు నీ ఖాతాలో రాసిపెట్టాడు. అవన్నీ నన్ను చక్కదిద్దుకోవాలి. నీ జీవిత గమ్యం ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వు పరిపూర్ణం చేసుకోవాలి. నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తు చేసుకొని దానిని లక్షణంగా పెట్టుకొని నీ జీవితంలో అడుగులు వేయాలి. నీకు ఆ భగవంతుడే రక్ష సదా ఉంటుంది తల్లి. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్లుగా, అలాగే మనం చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు మనకు తిరిగి మంచే జరుగుతుంది. మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది. మంచి కోరే జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా అలాంటి వారిని అండగా ఉండకు, భయపడడు. నేను తోడు ఉన్నంత వరకు నిన్ను మాత్రం పతనం కానివ్వను. నువ్వు రక్షణంగా, సురక్షితంగా, అందరి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తున్నావు. ఆనందంగా గడపాలి అన్నదే నా ఉద్దేశం తల్లి. మనకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అందరికీ నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి. మనకు నచ్చినట్టే బ్రతకాలి అనుకుంటూ బ్రతుకుతున్నామనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తాం. అది ప్రతి ఒక్కరి జీవితం. సత్యం. ఎవరి జీవితంలోనైనా సరే వచ్చేది రాక తప్పదు, పోయేది వెళ్ళక తప్పదు. ఒకరికొకరు పోల్చుకోకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవిరాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపించలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళుగానే ఉంటారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర మాత్రం వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. ఇలాంటివి నువ్వు నేర్చుకో. స్థాయిని చూసేవారిని ఇంటిని పిలవవద్దు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారింటికి ఏమీ చెప్పకు. విలువ లేని వారికి అసలే మాట్లాడవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.